ఆరోగ్యంగా జీవించడానికి కారణమైన వ్యాక్సిన్ వెనకాల కొన్ని మూగ జీవాల రక్త త్యాగము ఉందని తెలుసా నీకు? ఎలాగైతే నీవు ఆరోగ్యంగా ఉండడానికి ఒక మూగ జీవి రక్తము కారణమైందో, నువ్వు పరలోకం చేరాలన్నా, నువ్వు మరణాన్ని జయించాలన్నా, నరకాన్ని జయించాలన్నా, ప్రపంచంలో దొరికే ఒకే ఒక మందు యేసుక్రీస్తు వారి రక్తము. ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ మణికుమార్. ప్రభు పేరట మీ అందరికీ నా శుభాభివందనములు. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, నీ కోసము ఆయన తన రక్తాన్ని చిందించున్నాడు. మరి వాక్యము బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, యోహాను సువార్త 11:50 మనం చూసినట్లయితే, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తము. ఏమని సెలవిస్తుందంటే, ప్రజలందరూ రక్షించబడాలంటే ఒక మనిషి చనిపోవడం ఉపయుక్తం అంట. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ రోజు మత పెద్దలు సెలవిచ్చిన మాట ఏమని అంటే, ఆయన చనిపోవడం వల్ల ప్రజలందరూ కూడా క్షేమముగా ఉంటారు, రక్షింపబడతారని సెలవిస్తున్నారు. ఇది ఎలాగంటే, మనం చూసినట్లయితే రీసెంట్గా మనం చూస్తున్నాము, మరి కోవిడ్ వచ్చినప్పుడు మరి అనేక మంది మరణిస్తున్నప్పుడు దానికి వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతా కూడా ఎంతో మరి ప్రయాసపడింది. అన్ని దేశాలు కూడా మరి యుద్ధ ప్రాతిపదికన అనేకమైన పరిశోధనలు చేసి మరి అత్యంత వేగంగా వ్యాక్సిన్ ప్రచారం చేసింది, వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసింది. ఈ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచంలో అనేక మంది ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. మరి రీసెంట్గా మనకి కోవిడ్ గురించి మనకు తెలుసు, కానీ దగ్గర 15 నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ప్రపంచ మానవాళిని అనేకమైన రోగాలు మరి నాశనం చేయడానికి ప్రయత్నించే దాన్ని మనం పాండమిక్ అని పిలుస్తాం. ఉదాహరణకు డిప్తీరియా మనం తీసుకున్నా, ర్యాబిస్ మనం తీసుకున్నా, లేకపోతే స్మాల్ పాక్స్, మసూచి మనం చూసుకున్నా, ఆటాలమ్మ చూసుకున్నా, ఈ రోగాలన్నింటికి కారణమైన వైరస్లు, బ్యాక్టీరియాలను చంపడానికి ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేస్తున్నారు. వాళ్ళు కృషిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిశోధనలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వ్యాధికి కారణమైన ఆ వైరస్ని, ఆ బ్యాక్టీరియాని కొన్ని రకాల జంతువులు, మరి ముఖ్యముగా మరి గుర్రము, అదేవిధంగా ఆవు, అదేవిధంగా మరి గొర్రె అలాంటి కొన్ని జంతువులకి ఆ యొక్క వ్యాధి కారకాలకి వాటికి ఎక్కించేవారు ఇంజెక్షన్ ద్వారా. కొన్ని రోజులు ఆ జంతువులు వాటితో పోరాడి 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 ఆ జంతువు ఆ వ్యాధికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను విడుదల చేసేది. ఆ పరిశోధకులు ఏం చేసేవారంటే, ఆ రక్తాన్ని మరలా సేకరించి ఆ రక్తాన్ని మరి అందులో ఉన్న సీరమును వేరు చేసి అందులో ఉన్న ప్రతిరోధకాన్ని మరి క్లీన్ చేసి వాటిని యాక్టివిటీ లేకుండా చేసి నిరుత్సాహపరిచి వాటిని అనేకమైన మరి మందులుగా తయారు చేసి మనుషులకు ఇవ్వడం జరిగింది. దాన్నే మనము వ్యాక్సిన్ అని పిలుస్తున్నాము. వ్యాక్సిన్ అంటేనే మూల కారకము బొవైన్ అంటే అర్థం ఏంటంటే ఒక జంతువు నుంచి వచ్చిందని అర్థము. ఆ రోజుల్లో అనేకమైన మూగ జీవులు ఈ వ్యాక్సిన్ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ మూగ జీవుల యొక్క రక్తము ఈరోజు మనుషుల యొక్క ఆరోగ్యానికి, క్షేమానికి కారణమయ్యాయి. ఆ రోజుల్లో అనేక మంది యాంటీ వివిసెక్షనిస్టులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జంతువుల నుంచి వచ్చింది మేము తీసుకోమని చెప్పి ఎంతో వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు ఈ ప్రపంచం మొత్తం కూడా మనమందరం వ్యాక్సిన్ తీసుకుని ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 60 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే డిప్తీరియా మానవ లోకం నుంచి సంపూర్ణంగా తీయవేయబడింది. అదేవిధంగా పోలియో దగ్గరగా 100% కూడా మనము పోలియో ఫ్రీ అవ్వబోతున్నాం. మరి అన్నిటికి కారణం ఏంటంటే, ఆ రోజు ప్రతి ఒక్కరూ మరి ఎంతగానో ఆ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల నాకు వద్దంటే ఏమవుతుంది, వద్దంటే నష్టపోయే వాళ్ళే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ప్రపంచం మొత్తము పాపములో మరి నశించిపోతున్నప్పుడు, ఈ ప్రపంచం మొత్తం కూడా పాపము కోసం ఎలా బయటికి రావాలి, ఈ పాపానికి విరుగుడు ఏంటని అనేక పూజలు, వ్రతాలు, నోములు చేస్తుండగా ఆ దేవాది దేవుడు శరీర రూపంలో యేసుక్రీస్తు నామములో ఈ భూలోకానికి ఒక మూగ పశువు వలె వచ్చున్నాడు. ఆయన మన కోసము ఆయన ప్రాణాన్ని అర్పించున్నారు. అందుకే ఆ రోజు ప్రవక్తలు ఏమని సెలవిచ్చున్నారంటే, మన జనమంతు రక్షించబడాలంటే ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట యుక్తము. ఆయన రక్తము, ఆయన పవిత్రమైన రక్తం ఈరోజు ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఒక విరుడుగా పనిచేస్తుంది. మరి వాక్యం సెలవిస్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఎట్లనగా మనమందరము పాపులమై ఉండగానే క్రీస్తు
మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపంలో ఉండగానే, మనకింకా ఆ విరుగుడు తెలియక ముందేనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము ఆయన రక్తాన్ని అర్పించున్నారు. ఎందుకు ఆయన రక్తాన్ని అర్పించున్నారు? 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా మనము ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. మరి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము. మరి మనుష్యులు చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు వారు కారకులై ఉన్నారు. ఆ పాపము దేవుని ఉగ్రతకు కారణమైంది కాబట్టి దేవుని ఉగ్రం చేసి తప్పించేవారు ఎవరు లేరు. ఈ పాపం ఎలాంటిదంటే ఒక రకమైన జబ్బు లాంటిది, ఒక రకమైన వ్యాధి లాంటిది. ఆ జబ్బు మనల్ని తినివేస్తుంది, మనల్ని చంపేస్తుంది. ఒక రోగకారకమైన కోవిడ్ కానీ, డిప్తీరియా కానీ, స్మాల్ పాక్స్ కానీ, మసూచి, ఆటాలమ్మ, ఇవన్నీ ఎలాగైతే మనిషిని ప్రాణాంతరంగంగా తయారు చేస్తాయో, ప్రాణం పోవడానికి తయారు చేస్తాయో, మనిషిలో ఉన్న పాపము కూడా ఆ మనిషిని నశింపజేస్తాయి. అందరూ అనుకోవచ్చు ఏ విధంగా నశింపజేస్తాయి? ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడం కానీ, దేవుని రాజ్యాన్ని మనం చేరటము అది అసంభవము. అందుకే యేసుక్రీస్తు వారు మన నీతిని కాకుండా ఆయన నీతి మనలో నెరవేర్చాలని, ఆయన ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడాలని. నీతిమంతులుగా మార్చబడాలంటే మనలో ఉన్న పాపము తీసివేయబడాలి. ఆ పాపము తీసివేయబడాలంటే మన బదులు ఆయన తన రక్తాన్ని అర్పించున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే 2 కొరింథీయుల 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనక మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగున ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయనలో ఎలాంటి పాపం లేదండి. ఒక మూగ జీవి ఎలాంటి వ్యాధి లేనప్పుడు, అది పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దానికి ఏం చేస్తారంటే ఒక జబ్బుని, ఒక వ్యాధి కారకమైన వైరస్, బ్యాక్టీరియా ఎక్కిస్తారు. ఎందుకంటే అది పవిత్రంగా, ఆరోగ్యంగా, బలంగా ఉంది కాబట్టి ఆ బ్యాక్టీరియా మీద, ఆ వైరస్ మీద పోరాడి కొన్ని ప్రతిరోధకాలని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనం ఈరోజు వ్యాక్సిన్గా పిలుస్తున్నాము, యాంటీటాక్సిన్గా మనం పిలుస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు వారు పాపము లేనివారు, పరిశుద్ధుడు, పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము మన పాపాలన్నింటిలో ఆయన మీద వేసుకుని ఈ పాపానికి విరుగుడిని ఆయన ఇచ్చున్నారు. అందుకే వాక్యం మరొక మాట సెలవిస్తుంది. యోహాను సువార్త 1:29 ఆయనకున్న మాట అంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయనకున్న వేరే పేరు అంటే లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అని ఎందుకు అన్నారంటే, ధర్మశాస్త్రం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా మనం చూసినట్లయితే పాపానికి మార్గము, పాప విడుదలకి, పాపము మన నుంచి పోవాలంటే, పాప పరిహారం జరగాలంటే మరి రక్త ప్రోక్షణ ఆవశ్యము. ఆ రక్తం ఎవరి నుంచి రావాలంటే గొర్రె పిల్లలు, అదేవిధంగా పరుషుల యొక్క పిల్లలు బలవేయి. ధర్మశాస్త్రం లేకుండా ప్రపంచంలో అన్ని మతాల్లో కూడా బలి అర్పణ ఉంది. ఈవెన్ మరి మన దేశంలో కూడా, మన సంస్కృతిలో కూడా మరి వేదాలు సెలవిస్తున్నాయి. మరి ఇస్సాను అర్పించినప్పుడే మానవ పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయని మన వేదాల్లో కూడా ఉంది. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఈ బలి ఉంది. ఒక మనిషి పాపాన్ని మరి విడుదల చేయాలంటే, మనిషి పాపం మనిషి నుంచి పోవాలంటే ఒక బలి పశువు బలి అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు ఆ బలి పశువులాగా ఈ భూలోకానికి వచ్చిన్నారు. ఆయన రాకటనే మనము క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి ఒక బలి పశువుగా అర్పించబడడానికి వచ్చినారు. ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి, ఒక మూగ బలి పశువు ఎలాగైతే తన రక్తాన్ని అర్పించిందో, ఆయన కూడా ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడు, మన పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన విరుగుడుగా ఆయన రక్తాన్ని చిందించి ఉన్నారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారి మాట సెలవిస్తున్నారు. ఎవరంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను మాత్రమే మార్గము, నేను మాత్రమే సత్యము, నేను మాత్రమే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రిని కానీ స్వర్గాన్ని కానీ చేరలేడు. ఎందుకంటే ఆ విరుగుడు, పాపానికి విరుగుడు అనే మందు ఆయన దగ్గర మాత్రమే ఉంది, ఆయన రక్తములోనే మాత్రమే ఉంది.
ఈరోజు నువ్వు ఫలానా వ్యాధి నుంచి రక్షించబడాలంటే ఆ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. నాకు వద్దంటే నశింపబోయేవాడు నువ్వే, నష్టపోయేవాడు నువ్వే. అలాగే నువ్వు ఈ లోకంలో మరణం నుండి తప్పించబడాలంటే కూడా యేసు క్రీస్తు వారి రక్తం ఒక్కటి మాత్రమే ఉంది. అందుకే అనేక మంది ఈరోజు ప్రయాసపడుతున్నారు ఈ సత్యాన్ని అనేక మంది తీసుకువెళ్ళాలని. ఆయన రక్తం అనే విరుగుడు అనేకమైన పాపానికి మందుగా ఇవ్వాలని ఈరోజు ప్రపంచంలో అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పాపము నుండి బయటపడాలా. ఈ పాపం ఉన్నంతసేపు మనిషి మరణాన్ని జయించలేడు. ఎందుకు మరణాన్ని జయించాలంటే నువ్వు స్వర్గాన్ని పొందాలి కాబట్టి. అదేవిధంగా నువ్వు అనుకోవచ్చు, ఈరోజు ఆ రక్తము నాకు ఎలాగ పనిచేస్తుంది, ఆయన రక్తం నాలో ఎలా పనిచేస్తుంది, నేను ఎలాగ పాపరహితం అవ్వాలంటే రోమిలకు రాసిన పత్రిక 10:9 ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఈరోజు ఆ రక్తము, ఆ యేసుక్రీస్తు వారు ఆ పాపానికి ఇచ్చిన వ్యాక్సిన్ నీలో ఎలా పనిచేస్తుందంటే, నువ్వు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపాల నిమిత్తము ఆయన శిలువలో బలి అయ్యాడని నువ్వు నమ్మినట్లయితే, నా పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడని నువ్వు విశ్వసించినట్లయితే, ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన మరణాన్ని జయించున్నాడు. ఈరోజు నువ్వు గనక నమ్మినట్లయితే, ఆయన నా పాపాల నిమిత్తం బలి అయ్యాడని, ఆయన నా పాపాల నిమిత్తము మరి నన్ను విముక్తి చేయడానికి పరలోకం నుండి వచ్చిన బలి పశువు దేవుని గొర్రె పిల్ల నమ్మినట్లయితే, నువ్వు కూడా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందగలవు. నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి, నీ పాపాలు కడగబడడానికి ఒకే ఒక మార్గం ఉందని మర్చిపోకు. అదే యేసుక్రీస్తు శిలువ బలియాగము. ఆయన రక్తం నీ కొరకు చిందింపబడిందని నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు రక్షించబడతావు, ఈ మరణం నుండి తప్పించబడతావు, దేవుని రాజ్యాన్ని నువ్వు సంహరించుకోగలవు. నువ్వు ఎన్ని మెట్లు ఎక్కినా, నువ్వు ఎన్ని గుండెలు తీసుకున్నా, నువ్వు ఎంత నీ శరీరాన్ని ఎంత హింసించుకున్నా సరే దేవుని రాజ్యాన్ని చేరలేవు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా ద్వారానే తప్ప నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాట ప్రపంచంలో ఎవ్వరూ కూడా అనలేదండి. అనేక మంది గురువులు ఉన్నారు, అనేక మంది మత పెద్దలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా నేను మాత్రమే మార్గం అని చెప్పలేదు. అందరూ కూడా మా ద్వారా కూడా జరుగుతుంది అన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే నేను మాత్రమే. ప్రపంచంలో అందరికీ యేసుక్రీస్తు వారు అంటే ఇష్టమే, కానీ నేను మాత్రమే అంటారనే ఆయనకి అందరికీ అనేకమైన ఇబ్బంది. ఎందుకు ఆయన ఆ మాట ఆలోచిందంటే, ఆయన మాత్రమే ఆయన రక్తాన్ని నీ కోసం నా కోసం అర్పించారు తప్ప ప్రపంచంలో ఇంక ఎవరు కూడా వేరే వ్యక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించలేదు. మనిషే కాదు, ఏకంగా దేవాది దేవుడే నీ కోసం వచ్చి ఆయన రక్తాన్ని అర్పించున్నారు. కాబట్టి ఆ అధికారంతో ఆయన సెలవిస్తున్నారు, నా ద్వారా మాత్రమే, నా రక్తము ద్వారా మాత్రమే, నా యందు విశ్వసిస్తేనే మాత్రమే నువ్వు దేవుని రాజ్యాన్ని చారగలవని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎలాగైతే నువ్వు వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆ జబ్బు నుంచి నువ్వు తప్పించుకోలేవో, ఈరోజు కూడా నీ పాపము పోవాలంటే నువ్వు తప్పనిసరిగా యేసు క్రీస్తు వారి రక్తాన్ని ఒప్పుకోవలసిందే. నీకు జంతువు బలి ఇష్టం ఉండదు, నేను అది తీసుకోవాలంటే నష్టపోయేది మనమే. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన బిడ్డ, దీనికి జాతి, మత, కుల, దేశ బాధాలు ఏమీ లేవండి. యేసు క్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము ఆయన రక్తాన్ని చిందించున్నాడు. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, ఇప్పుడు చిన్న ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షణ పొందవచ్చు, దేవుని రాజ్యాన్ని సంహరించుకోవచ్చు. ఇది చాలా సులువండి. ఈ ప్రపంచం ఎంతో క్లిష్టమైన మార్గాలను ఏర్పాటు చేసింది, ఎంతో ఇబ్బందికరమైన మార్గాలను ఏర్పాటు చేసింది. దాన్ని చేరుకోవటం మనిషికి అసాధ్యం, కానీ దేవుడు ఆ మార్గాన్ని సులువు చేస్తున్నాడు. కేవలము ఆయన్ని నువ్వు విశ్వసించినట్లయితే నీ కోసము, నీ పాపాల కోసము ఆయన తన రక్తాన్ని చిందించడాన్ని ఒప్పుకుంటే చాలు, నీ నోటితో ఇప్పుడే నువ్వు రక్షించబడతావు. చిన్న ప్రార్థన చేద్దామా? యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ఈ ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే ఏకీపిస్తున్నారో ప్రభా, వారి పాపాలని, దోషాలని పరిహరించండి. నువ్వు చెప్పిన విధంగా ప్రభా, ఎవరైతే దేవా నువ్వు ప్రభు నోటితో ఒప్పుకుంటారో, ఆయన నువ్వు మరలా తిరిగి లేచావని తమ హృదయం ముందు విశ్వసిస్తారో, వారు దేవా రక్షించబడతారని సెలవిచ్చున్నా ప్రభా. అలాగే ఎంతమంది అయితే నాతో ఏకీవించి ప్రార్థన చేస్తున్నారో, ఈ మాట వారి నోటితో ఒప్పుకున్నారు, యేసు ప్రభువుని ఒప్పుకున్నారు ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి, ప్రతి ఒక్కరిని మరణం నుండి తప్పించండి ప్రభా. నీ రాజ్యాన్ని దయచేయండి.
అన్నిటికన్నా ముఖ్యంగా హృదయంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. వేదన తొలగించండి, పాపభారము తొలగించండి, అన్ని రకాల శాపము బాధ వేద తొలగించి ప్రభా నూతనమైన జీవితం వరకు అనుగ్రహిస్తారు నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మీ అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్.